సర్వేకి క్రితం మనం భూ గురించి ఇంకొంచెం డెప్త్‌గా తెలుసుకుంటాం. ఈ తెలుసుకోవడంలో మన అజంప్షన్స్ ఏమున్నాయో వాటి నుండి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఈ భూ అంటే యాక్చువల్‌గా మనం చూడగలిగే యూనివర్స్ యొక్క భాగము అని చెప్పొచ్చు. భూ, భూ అనేదేమిటి? మనం చూడగలిగే యూనివర్స్ యొక్క భాగము. ఇది 15 బిలియన్ గెలాక్సీలు మాత్రమే. దీనికి ఎడ్జెస్ ఉన్నాయి. ఎడ్జెస్ లేవు అనంతము అనుకోవటం అనేది ఒక రకమైన మన అజంప్షన్. ఎందుకని అనంతం అనుకుంటున్నారంటే, ఎడ్జెస్ దగ్గర సర్టెన్ ఫినామినా ఉంటుంది. ఆ ఫినామినాలో రిఫ్రాక్షన్ లాంటి ఫినామినా అలాంటి ఫినామినా మాట. ఎలాగైతే ఎడారిలో లేనిది ఉన్నట్టు కనబడుతుందో ఎండమావి, అలాగా మిర్రేజెస్ మాట. మిర్రేజెస్ వల్ల అలా అనిపిస్తోంది. సో, ఈ అనంతం కాదు. అయితే నిజానికి ఎవరికి తెలుసు? ఇది ఎక్స్‌పాండ్ అవుతోంది లేదా అవుతోంది. ఎక్స్‌పాండ్ అవుతోంది అంటే దేనిలోకి ఎక్స్‌పాండ్ అవుతోంది? ఈ ఎక్స్‌పాన్షన్, కంట్రాక్షన్ అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్సా? లేదా ఏంటి? ఇవన్నీ స్టిల్ క్లారిటీ రావాల్సినవి, సాల్వ్ అవ్వాల్సిన ప్రశ్నలివి. అయితే పరిమితులున్నాయి గదా! ప్రస్తుతం ఉన్న మనం ఏదైతే టెక్నాలజీ ఉందో, డెవలప్ అయిందో దాని పరిమితులు లోబడి ఇంకా అది తెలుసుకోవడం జరగల. మరి పరిమితులు లోబడిన తెలుసుకొని విషయాన్ని ఇక్కడ ఈ భూ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇది అనంతం కాదు. చివర ఏదో మిర్రేజెస్ ఉన్నాయి అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే స్క్రిప్చర్స్‌లో దీని గురించి మనకు దొరుకుతూ ఉంటుంది. మరి స్క్రిప్చర్‌లో రాసినవన్నీ నిజాలా? అన్నీ నిజాలో కాదో మనకు తెలీదు. కానీ స్క్రిప్చర్‌లో రాసిన వాటిల్ని అర్థం చేసుకోవటంలోనో, లేదా వాటి వర్క్‌లో వాటిని పర్సీవ్ చేయటంలోనో, ఇంకోళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయటంలోనో, ఇలా మనిషి నుండి తరం నుండి తరానికి మారుతున్నప్పుడు మటుకు రకరకాల చేరి ఉంటాయి. కొన్ని ఉన్నవి కోల్పోయి ఉంటాయి. హిందీలో అంటారు గదా! "చోర్‌కే మరోడికి" అని దాన్ని రకరకాల మోడిఫికేషన్స్ గురి అయ్యి, ఈ ప్రస్తుతం ఆ నాలెడ్జ్ మనకి అవైలబుల్ ఉంది కాబట్టి, దాంట్లో మనకేదో కొంత తెలిసినట్టు, కొంత తెలియనట్టు, కొంత కరెక్ట్ ఉన్నట్టు, కొంత కరెక్ట్ లేనట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ అసలు ఈ దూరదర్శన్, దూరబీన్‌లు, టెలిస్కోప్‌లు ఇవి లేనప్పుడే గ్రహాల యొక్క పొజిషను, గ్రహాలు ఎంత యాంగిల్‌లో తిరిగాయి, ఇలాంటివన్నీ ఆర్యభట్ట వర్కౌట్ చేశాడు మ్యాథమెటికల్‌గా. మ్యాథమెటికల్‌గా వర్క్ చేశాడంటే అది మైండ్‌తో వర్క్ చేసినట్టే. అక్కడ తన ఇంట్యూషను, ఆ నాలెడ్జ్‌ని గ్రహించటానికి దాని గురించి ఆలోచిస్తూ డీప్ సైలెన్స్‌లో ఉండటం వల్ల ఆ నాలెడ్జ్ వచ్చింది. సో, సైలెన్స్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనే విషయాన్ని మటుకు మనం డినై చేయలేం కదా! దాన్ని చెప్పే రూపంలో రకరకాలుగా మెటాఫర్స్‌తో, ఎగ్జాంపుల్స్‌తో కథల్లో చెప్పుండొచ్చు. సో, మనము మనం తరం నుండి తరం, తరం నుండి తరము కొత్త విషయాలు తెలిసిన కొద్దీ మెంటల్ షాక్స్‌కి గురవుతాం. ఈ యూనివర్స్‌కి ఎడ్జ్ ఉంది. అనంతంగా అది రిఫ్లెక్షన్స్ వల్ల కనబడుతోంది. ఒక మిర్రేజి అనేది కూడా ఒక రకమైన మెంటల్ షాక్ కింద లెక్క. ఇలాంటి మెంటల్ షాకులు చాలా ఈ మానవ సమాజం పొందింది. పల్లపరుపుగా ఉన్న భూమి గుండ్రంగా ఉందనుకోవటం. అసలు విశ్వం మొత్తంకి కేంద్రం భూమే. భూమి చుట్టే అంతా తిరుగుతోందనుకోవటం కాదనుకోవటం. తర్వాత విశ్వం మొత్తానికి సూర్యుడే కేంద్రం అనుకోవటం కానీ కాదనుకోవటం. ఇలాంటి సూర్యులు, సూర్య వ్యవస్థలు, ఈ గ్రహాలు ఇలాంటివన్నీ కొన్ని కోట్ల మిలియన్లు కలిపి ఆహ్, గెలాక్సీలున్నాయని తెలుసుకోవటం. ఈ గెలాక్సీలు 1, 2 కాదు బోలెడు గెలాక్సీలున్నాయని తెలుసుకోవటం. ఈ సీన్ యూనివర్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తుంది కరెక్ట్‌గా ఇది అని తెలుసుకునే అవకాశం చాలా తక్కువ. పరిమితి ఉందక్కడ. ఎందుకంటే మన అజంప్షన్ ఏంటంటే మనకు కనబడిందంటే అది అలా ఉంది అని అక్కడ ఉంది అని అర్థం. నీ ఎదురుగుండా వస్తువు అదక్కడుంది నీకు కనబడింది. వాస్తవమే. కానీ ఈ గెలాక్సీసు, నక్షత్రాలు వీటి దూరం ఎంతంటే ఒక్కో నక్షత్రం దగ్గర నుండి నీకు
కాంతి కిరణాలు రాటానికి, నీ కంటిని చేరటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో, ఇప్పుడు కొత్తగా విశ్వంలో ఈ భూ భాగంలో ఏదైనా ఒక నక్షత్రం గనక ఏర్పడినట్టయితే, ఆ నక్షత్రం నీకు కనబడటానికి కొన్నేళ్ళు పడుతుంది. అంటే ప్రస్తుతానికి నీ దృష్టిలో అది లేదు. నీ పర్సెప్షన్‌లో అది లేదు. కానీ అక్కడ అది ఉంది. అలాగే ఒక నక్షత్రం గాని, లేదా ఒక గెలాక్సీ గాని, ఈ సు ఈ విశ్వంలోని ఈ భూ అనే భాగంలో అంతమైపోతే, అంటే అది దేని మూలం నుండి ఏర్పడిందో ఆ మూలం కింద, ఆ మూలత్వం కింద విడిపోతే, ఒక మూలతత్వం నుండి అది ఏర్పడి ఉంటుంది. మళ్ళీ ఆ మూలతత్వం కింద అయిపోయి ఉంటుంది. అయిపోతే ఆ విషయం నీకు తెలీదు. ఆ విషయం తెలియటానికి కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క గెలాక్సీ కిరణాలు నీ దగ్గరికి రావాలి అంటే వేల సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు టెలిస్కోపుల్లో చూసో, లేదా టెక్నాలజీ చూసో, దాని యొక్క పరిమితిని అన్ లోబడే నువ్వు పర్సీవ్ చేయగలవు. కానీ పర్సీవ్ చేసిందల్లా అక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని చెప్పలేవు. నువ్వు పర్సీవ్ చేసింది ఈ క్షణంలో అక్కడ ఉన్నది కాదు. మామూలుగా నీ కంటి దూరం, నువ్వు కంటితో చూడగలిగే దూరంలో వస్తువులు నీకు కనబడ్డాయి. అక్కడ ఉన్నాయి. నీకు కనబడ్డాయి. వాస్తవమే. ఇంకా చెప్పాలంటే నువ్వు గూడా అక్కడ అలా ఉన్నాయని చెప్పలేమన్నమాట ఓ రకంగా. ఎలాగంటే సపోజు నా ఎదురుగుండా 1 మీటర్ దూరంలో ఉన్న ఒక వస్తువు నాకు కనబడటానికి ఒక సెకనులో మిలియన్ వంతులో కనబడిందనుకుందాం పోనీ. కానీ ఒక సెకన్‌లో మిలియన్ వంతు బిఫోర్ ఎలా ఉందో నేను పర్సీవ్ చేయగలుగుతాను గానీ, ఈ క్షణంలో ఎలా ఉందో చెప్పలేను. సో, ఇంతకు ముందున్న దానికి, తర్వాత క్షణం పర్సెప్షన్‌కి ఇక్కడ మార్పుని నోటీస్ చేయకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండు. మార్పుని గుర్తించలేకపోతే అప్పుడది స్థిరంగా ఉంది అంట. మార్పుని నోటీస్ చేస్తే కదులుతోంది డైనమిక్ అంట. మార్పుని నోటీస్ చేయకపోవటం ఏమిటి? కొంచెం అనిపించొచ్చు మీకు. మార్పు నోటీస్ చేయడానికి కూడా మనకి పరిమితులు ఉంటాయి. 0.5 మిల్లీమీటర్ల కంటే బిలోది కంటితో చూడలేము. అది చూడటానికి నీకు మాగ్నిఫైయింగ్ గ్లాస్ కావాల్సిందే. అలాగనమాట. అలాగే దాంట్లో మరి ఇప్పుడు సపోజు ఒక చిన్న బాక్టీరియా గ్రో అయిందనుకుందాం. ఆ గ్రోతే కనబడదు. ఆ బాక్టీరియా నీకు కనబడదు. గ్రో ఎందుకు కనబడుతుంది? పరిమితులు. మన సెన్సెస్‌కున్న పరిమితుల్లో మార్పుని గుర్తించగలగడం అనేది ఇంత మార్పు మినిమమ్ ఉంటే గాని గుర్తించలేం. దీనికి మంచి ఎగ్జాంపులు ఈ టీవీ వాల్యూమే. టీవీ వాల్యూమ్ పెంచుతుంటే పెంచిన ప్రతి డిజిట్‌కి నీకు వాల్యూమ్‌లో చేంజ్ కనపడదు. వాల్యూమ్‌లో చేంజ్ కనపడడానికి కనీసం 3 యూనిట్లు దాటాకో, 5 యూనిట్లు దాటాక కనపడుతుంది. నీకు గ్రహిస్ అంటే 5 ఉన్నప్పుడు వాల్యూమ్ ఉంది. 6 పెంచావు వాల్యూమ్ పెరిగినట్టు అనిపించదు. 7 పెంచావు వాల్యూమ్ పెరిగినట్టు అనిపించదు. 8 పెంచావు వాల్యూమ్ పెరిగినట్టు అనిపించొచ్చు. కొంతమందికి అనిపించదు. కొంతమందికి 9కి పెంచాక వాల్యూమ్ పెరిగినట్టు అనిపిస్తుంది. కొంతమందికి 10కి పెంచిన తర్వాత వాల్యూమ్ పెరిగినట్టు అనిపిస్తుంది. సో, నోటీసబుల్ డిఫరెన్స్ ఉంది గదా! అంటే ఎంత డిఫరెన్స్ చేంజ్ అయితే గాని నువ్వు గుర్తుపట్టవు. అది మారుతుంది. సో, ఏది స్టాటిక్, ఏది స్థిరంగా ఉంది, ఏది డైనమిక్‌గా ఉంది, ఏది గమన స్థితిలో ఉంది, ఈ క్షణంలో ఏముంది అనేది మన పర్సెప్షన్‌కి లోబడే ఉంటుంది. ఇదొక అజంప్షన్ మాట. అందుకని ఇలా ఉంది. గెలాక్సీ టెలిస్కోప్‌లో చూసాం కాబట్టి అది అక్కడ ఉంది. ఉంది కాదు. కొన్ని టైం ముందు అలా ఉంది. ఇంకా అజంప్షన్స్ ఉన్నాయి. ఆ అజంప్షన్స్‌ని మళ్ళా రేపు చూద్దాం.